యూపీ కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. యూపీకి చెందిన గ్యాంగ్ కాల్పులకు తెగబడినట్లుగా గుర్తించారు. ఇద్దరు నిందితులు గుర్తించారు పోలీసులు. గ్యాంగ్ లో ఒకరు పాత నేరస్తుడిగా నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కోటి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. ఆ కాల్పులకు తెగబడిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన పాత నేరస్తులుగా గుర్తించారు. వారు ఆ రోజు కాల్పుల తర్వాత హైదరాబాద్ లో ఉంటే ఆ తర్వాత అక్కడ నుంచి కూడా ఇతర మార్గాల్లో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళినట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే ఆ తప్పంచాను కూడా బీహార్ లో కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అందులో ఒకరు పాత నేరస్తులు అని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా బృందాలు కూడా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి 1000 సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత కూడా ఇందులో ఒకరిని పాత నేరస్తుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో త్వరలో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు కూడా ఇప్పటికే వెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి మరికొద్ది రోజుల్లో వారిని అరెస్ట్ చూపించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.